టీవీ4 తెలుగు న్యూస్ కి స్వాగతం. నారాయణఖేడ్ నియోజకవర్గంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ గాయత్రీదేవి శనివారం సుడిగాలి పర్యటన చేశారు. సిర్గాపూర్ మండలంలోని రూప్లా నాయక్ తాండాను ఆకస్మికంగా సందర్శించి తాండా వాసులతో వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని ఎవరికీ చికెన్గున్యా డెంగ్యూ వ్యాధి రాలేదని, వైరల్ ఫీవర్ ఉన్నట్లు తెలిపారు. రక్తం నమూనాలను నీటిని ల్యాబ్ టెస్టులకు పంపించినట్లుగా తెలిపారు. అనంతరం నారాయణఖేడ్ పట్టణంలో మీడియాతో మాట్లాడారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను స్క్రీనింగ్ టెస్టులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 30 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ ఈ టెస్టులను చేయించుకోవాలని తెలిపారు. హైపర్ టెన్షన్ ఉన్నవారికి అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్య మందులను అందజేస్తామన్నారు. అలాగే ప్రైవేట్ డయాగ్నోస్టిక్ స్కానింగ్ సెంటర్లలో రోగులకు అన్ని రకాల వసతులను కల్పించాలని తెలిపారు. మొదటి అంతస్తులు ఉంటే అనుమతులు ఇవ్వమన్నారు. ఒకవేళ మొదటి అంతస్తులు ఉంటే రోగులకు వీల్ చైర్ లిఫ్ట్ సౌకర్యం కల్పించాలని తెలిపారు. అనుమతులకు అప్లై చేసుకున్న వారి సెంటర్లను తనిఖీలు చేసి అనంతరం అనుమతులను ఇస్తామన్నారు. ఈరోజు మనకు వరల్డ్ హైపర్ టెన్షన్ డే ఉంది మనకి. సో మనకి ప్రతి ఒక్కరు అంటే నా రిక్వెస్ట్ ఏంటంటే 30 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు, స్త్రీలు పురుషులు అందరూ కూడా మనము చేసే స్క్రీనింగ్లో పాల్గొని ప్రతి పిహెచ్సిలో ప్రతి హాస్పిటల్లో మనము స్క్రీనింగ్ చేస్తున్నాము. ప్రతి ఒక్కరికి కూడా అందరూ కూడా అక్కడికి విజిట్ చేసేసేసి పరీక్షలు చేయించుకొని హైపర్ టెన్షనే కాకుండా ఏదైనా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఏదైనా సరే మనము దాంట్లో పరీక్షలు చేయడం జరుగుతుంది. డయాబెటీస్ అనుకోండి, క్యాన్సర్ అనుకోండి, తర్వాత వాళ్ళకి ఇంకా ఏ విధమైన ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా పరీక్షలను చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా అందరూ ఈ అవకాశంని ఉపయోగించుకోవాలనుకుంటున్నాను. మన డిస్టిక్లో చూసుకుంటే హైపర్ టెన్షన్ మనకి ఎంతమంది ఉన్నారు, 30 దాటిన వాళ్ళు దాదాపుగా మనకి 87,780 ఉన్నారు. మనకు 30 దాటి నా స్త్రీ కానీ పురుషులు కానీ ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా మనము ఉచితంగా మందులు ఇస్తున్నాము. ప్రతి నెల వాళ్ళకు పరీక్షలు చేస్తున్నాము. ఎన్సిడి కింద వాళ్ళకందరికీ కూడా కాంబినేషన్ డ్రగ్స్ అనుకోండి, మామూలు డ్రగ్స్ కూడా మేము అందరికీ కూడా ఇస్తున్నాము. సో కొందరికి క్యాన్సర్ ట్రీట్మెంట్ కూడా మనం ఎంఎన్జే హాస్పిటల్కి, మనకు రెఫరల్ హాస్పిటల్ ఎంఎన్జే హాస్పిటల్, అక్కడికి కూడా తీసుకువెళ్ళి వాళ్ళకి పరీక్షలు చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా ఇప్పించేస్తున్నాము. కాబట్టి ఈ అవకాశంని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని ఇది నా మనవి చేస్తున్నాను. జరుగుతుంటుంది. దాదాపుగా మనము 2 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. సో లాస్ట్ ఇయర్ తీసుకుంటే మనకు 87,780 30 క్రాస్ అయిన వాళ్ళకి హైపర్ టెన్షన్ వచ్చి ఉంది. వీళ్ళు ఒకవేళ నెగ్లెక్ట్ చేసినారనుకోండి, వీళ్ళకు మన గుండె వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఏమంటారు కూడా వచ్చే అవకాశం ఉంటుంది బీపీ తెలుసుకోనప్పుడు. కాబట్టి ఈ అవకాశం ప్రతి ఒక్కరు కూడా వినియోగించాలని నేను కోరుకుంటున్నాను. అండి, మనము ప్రతి ఆశా వర్కర్ నుంచి మన వాళ్ళందరికీ కూడా తెలుసు మనము ఎన్సిడి కార్యక్రమం చేస్తున్నామని కూడా. అలాగే మనకు డిస్టిక్లో ప్యాలియేటివ్ కేర్ అనేది కూడా మన దగ్గర ఉంది. సో అది ముఖ్యంగా ఎవరైతే క్యాన్సర్ బాధితో కానీ తీవ్రకాల వ్యాధితో బాధపడుతున్న వాళ్ళకి ఇక వాళ్ళకు హోప్స్ లేనప్పుడు వాళ్ళకు చాలా పెయిన్ అనేది ఉంటుందండి. అట్లాంటి పెయిన్ భరించలేకపోతుంటారు వాళ్ళు. అట్లాంటి వాళ్ళని కూడా మనము మన జీజీహెచ్ హాస్పిటల్లో 10 బెడ్లు వాళ్ళకు అలాట్ చేసి ఉన్నాయి. దాంట్లో వాళ్ళని అడ్మిట్ చేసుకొని వాళ్ళకు కావాల్సింది కూడా ట్రీట్మెంట్ అక్కడ జరుపుతున్నాము. అట్లాగే వాళ్ళ ఇంటి వాళ్ళకు మనము చెప్తున్నాము ఎలా చేయాలి, వాళ్ళకు ఒకవేళ ఎక్సర్సైజెస్ అవసరం ఉంటే ఎలా వాళ్ళకు నేర్పిస్తున్నాము ఎట్లా చేయాలి అనేది కూడా. ఇదే కాకుండా ఒకవేళ వాళ్ళు బెడ్ రిడెన్ పేషెంట్స్ అయి ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి కూడా, గృహానికి కూడా మనం వెళ్తున్నాము. అట్లాగా మనము మన డిస్టిక్లో ఇంతవరకు మనము దాదాపుగా 3. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ గాయత్రి, డిఎంఎన్హెచ్ఓ సంగారెడ్డి. నిన్న వచ్చిన న్యూస్ ప్రకారం చూసుకొని మేము రూప్లా నాయక్ తాండాకు మేము విజిట్ చేయడం జరిగింది. ఈరోజు వెళ్ళినప్పుడు హౌస్ టు హౌస్ మన టీం అంతా కూడా అక్కడ ఉన్నారు. నిన్నటి నుంచే వాళ్ళు హౌస్ టు హౌస్ సర్వే చేస్తున్నారు. అలాగే హెల్త్ క్యాంప్ కూడా అక్కడ కండక్ట్ చేయడం జరిగింది. ఇంతవరకు మనకు దాదాపుగా 46 పేషెంట్స్ కూడా వచ్చారు.
ఫీవర్ అనేటివి లేవండి. ఓన్లీ 4 మటుకు జ్వరాలు ఉన్నాయి, ఒక 3 కాళ్ళు నొప్పులు ఉన్నాయి, ఇంకొకరికి వీక్నెస్ అట్లా ఉంది అని చెప్పేసేసి నోటిఫై అయ్యింది మాకు. వాళ్ళందరికీ కూడా మనము రక్త పరీక్షల కొరకు పరీక్షలు కూడా చేస్తున్నాము. దాంట్లో మనకి డెంగీ కానీ మలేరియా కానీ పాజిటివ్ లేవు. చికెన్ గున్యా కూడా ఒకరికి అయితే నెగిటివ్గా ఉంది. మిగతా వాటి అందరికీ కూడా మనము రక్త పరీక్షల నిమిత్తము వాటిని సంగారెడ్డికి కూడా పంపించున్నాము చికెన్ గున్యా కన్ఫర్మ్ చేసుకుందామని. ఇంతవరకు చికెన్ గున్యా అనేది మనకు కన్ఫర్మ్ కాలేదండి. ఇంతవరకు నార్మల్ ఫీవర్స్, వైరల్ ఫీవర్స్ ఒకరికి వచ్చిన ప్రకారం ఆ ఇంట్లో అందరికీ కూడా సోకడం జరిగింది. దానివల్ల వైరల్ ఫీవర్స్ ఉన్నాయి అంతే కానీ ఇంతవరకు చికెన్ గున్యా అనేది మనకు కన్ఫర్మ్ కాలేదు. ఈరోజు వెళ్ళినప్పుడు దాదాపుగా అందరూ కూడా బాగా ఉండేసి పెళ్ళికి వెళ్ళినట్టుగా మాకు తెలిసింది. మేము అక్కడ వెళ్ళినప్పుడు కూడా ఉన్న కొందరికి కూడా మనము పరీక్షలు చేస్తున్నాము. వాళ్ళకు పరీక్ష చేసిన తర్వాత రిపోర్ట్ బట్టి మనము ఏదిందని చెప్పగలము. అట్లాగే మనము అక్కడ నుంచి తాగే నీటిని కూడా పరీక్షల కొరకు పంపించి ఉన్నాము. వాటికి కూడా పరీక్ష చేసేసేసి ఏదైనా ఇంకా ఏమైనా ఉందా చూసుకొని తెలుసుకోవడానికి మనం పంపించి ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్. అది చూసినప్పుడు ఆ ఊరి వాళ్ళే మనకు విషయం కూడా నేను ప్రస్తావించడం జరిగింది. మీరు 2 నెలల నుంచి జ్వరాలు ఉంటే మాకెందుకు మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అని కూడా నేను అడగడం జరిగింది. కాకపోతే వాళ్ళు ఏమన్నారంటే, లేదు మేడం, వారం 10 రోజుల నుంచి మాకు ఉండింది, ఒక్కొక్కరికి వచ్చింది, ఇంట్లో ఒకరి తర్వాత ఒకరికి వచ్చింది. మీరు మరి మా గవర్నమెంట్ సదుపాయాలు మేము ఉన్నది మీ కొరకే, మేము పనిచేసేది మీ కొరకే, మీరు ఎందుకు మా దగ్గరికి రావట్లేదని కూడా నన్ను అడగడం జరిగింది. సో వాళ్ళు ఏమన్నారంటే, మాకు తెలియక మేము రాలేదు అని చెప్పారు. ఇప్పటి నుంచి మేము తప్పకుండా వస్తాము, ఇది మా తప్పయింది, ఇప్పటి నుండి మేము తప్పకుండా మీ దగ్గరికి ఏదున్నా కూడా విషయం తెలియజేస్తామని కూడా చెప్పారు. ఆమె వెళ్ళింది లాస్ట్ మంత్ 29th వెళ్ళింది. ఆమె ఈ ఇమ్యునేషన్ దానికి వెళ్ళింది, ప్రోగ్రామ్కి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ కూడా తను ఈ నెలల ఫస్ట్ వీక్లో కూడా వెళ్ళినట్టు చెప్పినారు. కాకపోతే అక్కడ వాళ్ళు ఎవరు కూడా తనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, మాకు బాగలేదు ఫీవర్ ఉన్నట్టు కూడా ఎవరికి చెప్పలేదు ఆమె. వాళ్ళు జనరల్గా స్కానింగ్ సెంటర్స్ అనేటివి అంటే పేషెంట్కి అనుకూలంగా ఉండాల్సి వస్తుంది, పేషెంట్ వెళ్ళేటందుకు అనుకూలంగా ఉండాల్సి వస్తుంది. జనరల్గా వాళ్ళు పైన ఒకవేళ ఉన్నప్పుడు మేము పర్మిషన్ అనేది మేము ఇవ్వట్లేదు. ఏదైతే కింద ఉండి వాళ్ళకు పేషెంట్స్ వచ్చే అంటే వీల్ చైర్లో అనుకోండి, స్ట్రెచర్లో తీసుకుపోయే అవకాశం ఉన్నప్పుడే మేము అట్లాంటి వాటికి జనరల్గా పర్మిషన్ ఇస్తున్నాము. పైన వాటికైతే మేము ఇంతవరకు నేను ఇక్కడైతే ఇవ్వలేదు, మేము ఇక్కడ కూడా అసలు డిస్టిక్లో ఎక్కడ కూడా ఇవ్వము. వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ చేస్తున్నాము, మేము ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడే చెప్తున్నాము. ఒకవేళ పైన ఉంటే మటుకు వాళ్ళకి ఏం ఫెసిలిటీస్ మీరు ఇస్తున్నారు, మీరు లిఫ్ట్ ఫెసిలిటీ ఇచ్చారా, లేకుంటే స్టేర్ కేజ్ పెట్టారో, ఏం ఫెసిలిటీ పెట్టారని కూడా మేము చూస్తున్నాము. చూసి వాళ్ళకి ఆ విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము. ఖచ్చితంగా వాళ్ళకు పేషెంట్స్కి ఫర్గానే మనము చేయాల్సి వస్తుంది. రోజు వెళ్ళడం జరుగుతుంది. ఏదైతే ఇన్స్పెక్షన్కి వచ్చిన్నామో అవి ఇప్పుడు ఇంకా వెళ్ళలేదు. వెళ్ళిన తర్వాత మేము అక్కడికి వెళ్ళినాక వాళ్ళకు సజెషన్ చేస్తాము. అంతవరకు మేము పర్మిషన్ అనేది ఇవ్వం. మాకు కరెక్ట్గా అనిపిస్తేనే కానీ మేము పర్మిషన్ అనేది ఇవ్వం.